విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ హెల్త్ టైం. ఈరోజు మనకి కిడ్నీలో ఉండే సమస్యలు ఏంటి, జనరల్గా వచ్చే సమస్యలు ఏంటి, దానికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు వస్తే ఏం చేయాలి, మహిళల్లో ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్కి కారణాలు ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి చంద్రమోహన్ గారు, యూరాలజిస్ట్. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మనకి కామన్గా వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే ఏమని చెప్తారు? జనరల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అని అంటే కిడ్నీలో స్టోన్ రావడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ పనితీరు కొంచెం దెబ్బతినడం, ఎస్పెషల్లీ బీపీ షుగరు ఎక్కువగా ఉండడం వలన కిడ్నీ పనితీరు అంటే క్రియాటినిన్ బ్లడ్ యూరియా పెరగడం. ఇది ఎవరికి తెలియదు. బయటకు వచ్చే నొప్పి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నొప్పి లేకుండా ఊరికే క్రియాటినిన్ పెరిగితే ఎలా తెలుస్తుంది? అది కిడ్నీ ఫెయిల్యూర్. అవి కాకుండా క్యాన్సర్స్ ఎక్కడైనా రావచ్చు బాడీలో, ఎస్పెషల్లీ సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, వీటి వలన కిడ్నీలో, బ్లాడర్లో, ఎస్పెషల్లీ బీడీ స్మోకర్స్లో బ్లాడర్ క్యాన్సరు చాలా కామన్. ప్రోస్టేట్ క్యాన్సర్ ఇప్పుడు వరల్డ్ వైడ్ పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే 70 ఏళ్ళ పైబడిన వాళ్ళల్లో, హెల్తీగా ఉన్న వాళ్ళల్లో వచ్చేది అది. అంటే షుగర్ ఉండదు, బీపీ ఉండదు, హ్యాపీగా ఉంటారు, అయినా కూడా న్యాచురల్గా ఏజ్తో వచ్చే క్యాన్సర్స్ ఇవి, ప్రోస్టేట్ క్యాన్సర్. ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. ఇవి కాకుండా పుట్టుకతో పిల్లల్లో కొంతమందికి ఒకరికే కిడ్నీ ఉండడము, ఇన్ఫెక్షన్స్ రావడము, అబ్నార్మల్గా కిడ్నీ పొజిషన్లో ఉండడము. అంటే ఒక కిడ్నీతో పుట్టే పిల్లలు కూడా ఉంటారు. 400 మందిలో ఒకరికి ఒక కిడ్నీ ఉంటుంది. ఓకే. కాకపోతే ప్రాబ్లం లేదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ది జనరల్ పబ్లిక్. ఒక కిడ్నీతో ఎప్పుడు డైజెస్ట్ అవుతుంది సార్? పుట్టిన వెంటనే తెలుసు. మనం స్కాన్ చేసుకుంటే కదా, ఎప్పుడన్నా కడుపు నొప్పి అని చెప్పేసి వేరే కారణానికి ఏదైనా స్కాన్ చేసినప్పుడు తెలుస్తుంది. లేకపోతే మన కడుపులో ఏముందో మనకేం తెలుస్తుంది? ఇప్పుడు స్కానింగ్ చాలా కామన్ అయిపోయింది. ఏ పార్ట్లో పెయిన్ వచ్చినా కడుపులో స్కానింగ్కి వెళ్ళమంటారు. స్కానింగ్ డాక్టర్ రైట్ సైడ్ కిడ్నీ కనిపించట్లేదని రాస్తారు. వీళ్ళు చాలా కంగారు పడిపోతారు. ఓకే. ఆ కంగారు అవసరం లేదు. ఎందుకనంటే ఒక కిడ్నీ ఉన్నప్పుడు ఇంకో కిడ్నీ లేనప్పుడు ఆటోమేటిక్గా ఈ కిడ్నీ పెద్దగై 12 సెంటీమీటర్లు ఉంటుంది. పని ఎక్కువ చేయాలి కదా, అంటే 1.5 కిడ్నీకి ఈక్వల్ ఉంటుంది. ఈ 1.5 కిడ్నీ 100 ఏళ్ళు బతకడానికి ఓకే, ప్రొవైడెడ్ యూ డోంట్ యాడ్ ఇన్సల్ట్. మనం యాడ్ ఇన్సల్ట్ చేయకూడదు. బీపీ తెచ్చుకోవడం, షుగర్ తెచ్చుకోవడము, రోజు తాగడం, రోజు సాల్ట్ ఎక్కువ తినడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, లావు ఉండడము, ఆ కిడ్నీ మీద బరువు పడుతుంది. అట్లా కాకుండా నార్మల్ లైఫ్ ఉన్నారనుకోండి, ఒక కిడ్నీతో 100 ఏళ్ళు బతికేదానికి అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు మ్యాక్సిమం కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి, కిడ్నీతో స్టోన్స్ తయారవుతున్నాయి అని అంటారు. అసలు కిడ్నీలో స్టోన్స్ ఎలా తయారవుతాయి సార్? మామూలుగా మన ప్రజలు ఏమనుకుంటారంటే, సార్ బియ్యం గింజలు రాళ్ళలో ఉండి తింటే అవి కిడ్నీలోకి పోతాయని అంటారు. అసలు ఏది మనం కడుపులోకి తిన్నది కిడ్నీలోకి వెళ్ళదు. కంప్లీట్ ఈవెన్ మెటల్ తిన్నా కూడా అది డైజెస్ట్ అవ్వాలి, లేదంటే మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా కిడ్నీలో రాళ్ళెందుకు ఫామ్ అవుతాయంటే 50% జెనెటిక్. అంటే నీ బాడీ నేచర్ ఇప్పుడంతా ప్రపంచమంతా జెనెటిక్స్ మీద ఉంది. అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి నీ జీన్స్ ఎట్లా ఉంటాయో వాటి బట్టే నీకు హార్ట్ అటాక్, వాటి బట్టే నీకు మోకాలు నొప్పులు, వాటి బట్టే నీ కిడ్నీలో రాళ్ళు. ఇంట్లో 5 మంది ఉంటారు, వైఫ్, హస్బెండ్, పిల్లలు, అమ్మ, నాన్న, అందరికీ రావే స్టోన్స్. ఒకటే వాటర్ తాగేది, ఒకే నాన్ వెజ్ తినేది, ఒకే కూరగాయలే తినేది. ఎందుకు వస్తుంది ఒకరికే? జెనెటిక్స్ ఫస్ట్. దాన్ని మనం ఏం చేయలేం. ఒకవేళ వచ్చాయనుకో, ఆ వచ్చిన వాళ్ళకి సజెషన్స్ ఇంపార్టెంట్. కానీ నాకు అస్సలు రాకుండా నేను డైలీ బిస్లరీ వాటర్ తాగుతానంటే ఎట్లా తాగుతాం? డైలీ బిస్లరీ వాటర్ తాగలేము. డైలీ స్పెసిఫిక్ ఫుడ్, టొమాటో తినొద్దు అని అంటాడు. అందరికీ తినుకుంటే ఎట్లా? పిల్లలకు చాలా మంచిది టొమాటో. ఈ టొమాటో లేకుండా కర్రీ ఎట్లా ఉంటుంది? అట్లే టొమాటో, పాలకూర, క్యాబేజ్. అసలు పాలకూరలో ఉన్నంత కాల్షియం దేంట్లో ఉండదు. వెజిటేరియన్స్ ఎలా మరి హైట్ పెరుగుతారు పిల్లలు? కాబట్టి ఒకసారి కిడ్నీలో స్టోన్ వచ్చిన వాళ్ళకు మాత్రమే డైట్ అప్లై అవుతుంది. అంతేగాని రోజు నువ్వు డైట్ అందరికీ ఇంట్లో అని కాదు. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్కో, వైఫ్కో వచ్చింది, ఆమెకు మాత్రమే పాలకూర, టొమాటో, క్యాబేజ్ తక్కువ తినాలి, నాన్ వెజ్, సాల్ట్ తక్కువ తినాలి. అంతేగాని పాలకూర, టమాటో కలిపి తిన్నా కూడా ప్రాబ్లం అంటారు. అది ఓన్లీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రమే అంటారా, లేకపోతే స్టోన్ వాళ్ళకి మాత్రమే? మిగతా వాళ్ళకి బెస్ట్ ఫుడ్ అది. ఒకవేళ ప్రాబ్లం లేదు, కిడ్నీలో ప్రాబ్లం లేదు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, రెగ్యులర్గా దాన్ని ఏమైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. టొమాటో తినకపోతే ఎట్లా? కంపల్సరీ తినాలి. టొమాటోలో పప్పు ఎట్లా వస్తుంది?
సో స్టోన్ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించుకోమని చెప్తాం. అది కూడా రియల్గా చెప్పాలంటే టొమాటో క్యాబేజీ కంటే కూడా ఆల్కహాల్, సాల్ట్, నాన్ వెజ్ మోర్ ఇంపార్టెంట్. అనవసరంగా వేరే జబ్బులు వస్తాయి దాంతో, అవే ఎక్కువ తీసుకుంటారు. కానీ టొమాటో మీద బ్లేమ్ చేస్తుంటారు. సార్ టొమాటో గింజలు తినొచ్చా, గింజలు పడేయాలా? నో, అంత ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్ 100% ప్రూవ్ అని ఏంటంటే నెంబర్ 1 ఈజ్ ఆల్కహాల్, నెంబర్ 2 నాన్ వెజిటేరియన్ డైట్, నెంబర్ 3 సాల్ట్, నెంబర్ 4 లావు ఉండడం. వీటికైతే సైంటిఫిక్ రీసెర్చ్ అయిపోయింది. స్టోన్ వచ్చిన రోజు నుంచే నువ్వు నీళ్ళు ఎక్కువ తాగాలి, యూరిన్ తెల్లగా రావాలి, అప్పటి నుంచే సాల్ట్ తగ్గించుకోవాలి. అందరికి ఇంట్లో పిల్లలు కూడా సాల్ట్ తినద్దంటే ఎట్లా? తక్కువ తినాలి, బట్ వాళ్ళు నాన్ వెజ్ తినాలనుకుంటారు కదా కొంత పిల్లలు, వాళ్ళకి ఎట్లా ఆపేస్తాము? ఓకే సార్, తినేవాళ్ళు. ఇప్పుడు ఈ కిడ్నీలో స్టోన్స్ మనం డయాగ్నోస్ చేసేటప్పుడు బయటపడుతూ ఉంటాయి. ఇవి తయారైన క్రమంలో పెయిన్ కానీ లేకపోతే ఏవైనా సిమ్టమ్స్ ఇవి తయారవుతున్నాయని చెప్పి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే మనలో మనకి ఎలా అవగాహన వస్తుంది? అది ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం మీరు అడిగింది. సైన్స్ మొత్తం ప్రివెన్షన్ మీద పోతా ఉంది. అంటే నేను బాగా ఉండాలి, నా జబ్బులన్నీ కనుక్కోవాలి, నేను 100 years బతకాలనేది ఎవరికైనా ఉంటుంది. కిడ్నీ స్టోన్ను అర్లీగా కనుక్కొని దానికి ఏమైనా మందులు ఇచ్చుకొని దాని నుంచి బయటపడితే హ్యాపీ కదా. సో అట్లా చేయాలి అని అంటే ఒక్క అల్ట్రాసౌండ్ స్కాన్ తప్పితే మనం ఏం చేయలేం. చిన్నది కిడ్నీలో స్టోను నా కడుపులో ఉన్న కూడా నాకేం తెలుస్తుంది ఇప్పుడు నేను స్కాన్ చేయకపోతే? కాబట్టి అల్ట్రాసౌండ్ స్కాన్ ఒక్కటే క్లూ. అందుకని అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఇప్పుడు విలేజెస్లో కూడా అయిపోయినాయి. రేడియాలజిస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్. ఇప్పుడు ప్రెగ్నెన్సీకి చేసేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు అట్లా కాదు. ఎక్కడ నడుము నొప్పి వచ్చినా, ఎక్కడ ఈవెన్ షోల్డర్ పెయిన్ వచ్చినా అల్ట్రాసౌండ్ చేస్తున్నారు. ఒక రకంగా మంచిదే. ఏదైనా తెలియంది ఉంటే బయటపడతాయి. ఇప్పుడు 5 mm 4 mm స్టోన్ ఉందనుకోండి, పడిపోయేదానికి అవకాశం ఉంటుంది కదా. ఇంత పెద్ద స్టోన్లు ఉండేవి ఒకప్పుడు, 15 ఏళ్ల కిందట ఇంత పెద్ద స్టోన్స్, ఇప్పుడు దొరకవు అవి. ఓకే, అమెరికాలో అయితే ఇంత పెద్ద స్టోన్స్ అసలు ఉండవు. స్క్రీనింగ్ ఉంది కదా వాళ్ళకు, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఫ్రీగా స్క్రీన్ చేస్తారు. 5 mm అప్పుడే బయటపడుతుంది. ఏదర్ పడిపోతుంది, లేకపోతే మందులను ఇస్తారు. అంటే ఇప్పుడు మనకి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి, ఇది దీని బారిన పడకముందే దీని గురించి ఒక అవగాహన రావాలి అంటే ఖచ్చితంగా స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలంట. స్క్రీనింగ్ బేసిసే ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అందరూ హెల్త్ చెకప్ అంటారు? నీకు హీమోగ్లోబిన్ ఎంత ఉందని అంటే ఎటు చెప్తావు నువ్వు? ఊరికి ఇట్లా చూసేవాళ్ళు కళ్ళకు. ఇప్పుడు అట్లా కళ్ళు చూసి ఎవరు చెప్తారు? ఇట్లా చేతులు చూసి ప్రెగ్నెన్సీ అని, కళ్ళు చూసి అట్లా చెప్పే కాలం లేదు ఇప్పుడు. హీమోగ్లోబిన్ ఈజ్ 150 రూపీస్ 100 రూపీస్ టెస్ట్ ఇచ్చినామనుకో, 14-15 ఉంటే హ్యాపీ, అంటే ఐరన్ బాగుంది అని. 10 లోపల ఉందనుకో లేడీస్లో, మెన్సెస్లో బ్లీడింగ్ పోతుందేమో అనుకోవాలి కదా. వెంటనే మనం ఐరన్ ట్యాబ్లెట్ తీసుకుంటే హెల్తీగా ఉంటాం. నువ్వు 10-8 అట్లే కంటిన్యూ చేస్తే ప్రెగ్నెన్సీ అయ్యే టైంకి బేబీ వీక్గా పుట్టేస్తుంది. ఓకే, అందుకని కొన్ని మరీ ఎక్కువ సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు కాకుండా కొన్ని బేసిక్ టెస్ట్లు 3,000 రూపాయలు 2,000. ఇప్పుడు డయాగ్నోస్ సెంటర్లు చాలా ఆఫర్లు ఇస్తున్నారు. 1,000 రూపాయలకి 36 టెస్టులు అంటారు. చేసుకుంటే మరీ రోజు ఏం చేయించుకోం కదా. 2 ఏళ్లకు ఎంగేజ్ వాళ్ళకు అవసరం లే. అంటే ఎన్ని ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్ ఎంతలో ఉండాలి? 1 or 2 years ఆఫ్టర్ 40 years. ఓకే, కొలెస్ట్రాల్ ఊరికే పెరుగుతూ ఉంటుంది, 250-300 తెలిసిందనుకో టాబ్లెట్ వేసుకోవడము, లేకపోతే నెయ్యి తక్కువ తిన్నాము, ఆయిల్ తక్కువ తింటే హెల్తీగా ఉంటాం కదా. ఓకే, స్క్రీనింగ్ ఈజ్ కంపల్సరీ. వెరీ అట్లనే కిడ్నీ స్టోన్ కూడా. ఓకే, ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అంటూ ఉంటారు సార్. ఈ కిడ్నీ ఫెయిల్ అనేది మనకి ఏ దశలో బయటపడుతూ ఉంటుంది? దీన్ని కిడ్నీ ఫెయిల్ అనేది మనం ఎప్పుడు తీసుకుంటాం? అంటే ఇది ఫెయిల్ అయింది కిడ్నీ అని మనం ఏ స్టేజ్ లో దాన్ని? అంటే మీరు యాక్చువల్గా సైంటిఫిక్ క్వశ్చన్ ఇది మీరు అడుగుతుంది. డెఫినేషన్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఎట్లా నువ్వు డిఫైన్ చేస్తావు అంటే ఒకటే ఆన్సర్. జనరల్ పబ్లిక్ తెలుసుకోవాల్సింది, చాలాసార్లు చెప్పుంటాం ఇది, క్రియాటినిన్, బ్లడ్ యూరియా 2 టెస్టులు ఉంటాయి. ఆ 2 టెస్టులు వాల్యూస్ ఏంటంటే క్రియాటినిన్ 1 లోపల ఉండాలి, బ్లడ్ యూరియా 30 లోపల 40 లోపల ఉండాలి. ఒకవేళ అది పెరిగిందనుకో అవి వేస్ట్ ప్రోడక్ట్, డస్ట్ లాగా, ఇంట్లో గలీజ్ లాగా. ఆ రోజు కిడ్నీ ఆ రోజు బయటకు పంపించేయాలి. అది ఎవరి ద్వారా పంపించాలి? యూరిన్ ద్వారా పంపించాలి. ఆ యూరిన్లో క్రియాటినిన్, బ్లడ్ యూరియా పోకపోతే లోపల పెరిగిపోతాయి. లోపల పెరిగిపోతే విషం. అది 1.5, 2, 3, 4, 5 అని ఉంటుంది. 1.5 వచ్చిందంటే నువ్వు డోర్ ఓపెన్ చేసినట్టు కిడ్నీ ఫెయిల్యూర్. 2 వచ్చిందంటే 50% కిడ్నీ ఫెయిల్ అయినట్టు. 3 వచ్చిందంటే 80% ఫెయిల్ అయినట్టు. 4 పైన వచ్చిందనంటే క్లోజ్, డయాలసిస్, లేకపోతే ట్రాన్స్ప్లాంట్. అంటే నువ్వు 1 నుంచి 1.1 వస్తానే అమెరికాలో ఫుల్ టైట్ చేసేస్తున్నారు. అంటే 1 ఇంక వాళ్ళు రూలు. 1.1 వచ్చిందంటే నువ్వు బీపీ అన్న ఉండాలి, షుగర్ అన్న ఉండాలి,
సాల్ట్ అన్న తిని ఉండాలి, లేకపోతే కిడ్నీలో ఇన్ఫెక్షన్ స్టోన్ ఏదో ఒకటి ఉండాలి. అన్ని చిన్న టెస్టులు చేసేసి వెంటనే మెడిసిన్ పెట్టేస్తారు. అంటే ఎట్లా తెలిసింది? బ్లడ్ టెస్ట్. కానీ మీరు నెక్స్ట్ ఏం అడిగారు? సిమ్టమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగారు. 3-4 వరకు రావు. అన్నిటికంటే కామన్ అలసిపోవడం. సడన్గా బాగా పని చేసుకొని కలగా ఉన్నవాడు చిన్న పని చేస్తేనే అలసిపోతున్నాడు అనుకో, ఒక 2 ఫ్లోర్లు మెట్లెక్కుతానే అలసిపోతున్నాడు అనుకో, ఎంగేజ్లో 35 ఏళ్లలో ఎక్కువ టెన్షను, ఎక్కువ కోపము, ఎప్పుడు రాత్రి లేటుగా పని చేయడము, ఎప్పుడు బయట ఫుడ్ తినడము ఉండి బీపీ చూసుకోలేదనుకో, సడన్గా క్రియాటిన్ పెరిగిపోయి ఉంటుంది. బీపీ ఎంగేజ్లో కిడ్నీ ప్రాబ్లం రావడానికి కారణం బీపీ. చాలామంది 40 ఏళ్ళ వరకు ఏమవసరం ఉందనుకుంటారు. ఇప్పుడు 20 ఏళ్ళకి స్ట్రెస్, ఈరోజు జాబ్ ఉంటుందో లేదో తెలియదు, ఈరోజు రాత్రి ఎన్ని గంటలకు రమ్మంటే అన్ని గంటలకు పోవాలి, రేపు పొద్దున మళ్ళీ లీవ్ తీసుకుంటామంటే ఇయ్యరు. ఓనర్కు స్ట్రెస్సే, ఎంప్లాయీకి స్ట్రెస్సే, ఎంప్లాయర్కు స్ట్రెస్సే, ఎవ్రీవేర్ స్ట్రెస్. ఈవెన్ దట్ విలేజెస్ కూడా వెళ్తూ ఉంది. పండితే ఒక స్ట్రెస్, పండకపోతే ఒక స్ట్రెస్, ఇంట్లో పిల్లలు సెటిల్ కాకపోతే ఒక స్ట్రెస్ కాజెస్ బీపీ. దానికి తోడు యాడెడ్ సాల్ట్, పార్టీస్. అంటే బీపీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది వచ్చే ఛాన్సెస్ అయ్యో చాలా 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 కామనెస్ట్. బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ ద కామనెస్ట్ వరల్డ్లో. ఓకే. ఈ కిడ్నీకి ఏమి ఎవరు పొడిస్తే చెడిపోవి, ఎవరు పొడవరు కిడ్నీకి. మనం తెచ్చుకున్న ప్రాబ్లంతో ఇన్ఫెక్షన్ కూడా కామన్ కాదు, క్యాన్సర్స్ కూడా కామన్ కాదు. ఫుడ్, సాల్ట్. ఇప్పుడు బ్లడ్ యూరియా అండ్ క్రియాటిన్ ఈ రెండు చెప్పారు కదా, ఈ రెండు కంట్రోల్లో ఉంచుకోవటానికి ఏం చేయాలంటారు? ఫస్ట్ చెక్ చేసుకోవాలి కదా మనం. ఫస్ట్ చెక్ చేసుకుంటే కదా నీకు ఎక్కువ ఉందని తెలిసేది. ఒకవేళ చెక్ చేసుకుని ఎక్కువ ఉందనుకో భయపడకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్, దేనికి భయపడకూడదు. మేము క్రియాటిన్ 2 ఉన్న వాళ్ళను 10 ఏళ్ళు బతికిన వాళ్ళని చూస్తాం. దేనికి భయపడకూడదు. మనం కామన్గా చూస్తున్నాం ఇప్పుడు కొంతమంది ఫైటింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఎంత కంబ్యాక్ వస్తారంటే అది చాలా ఇంపార్టెంట్. కొంచెం వాటర్ ఎక్కువ తాగితే ఏమవుతుంది? అది కూడా ఎట్లా తాగుతారు? పొద్దున్నే 2 లీటర్లు తాగి సాయంత్రం రాత్రి వరకు తాగకుండా మోటార్ సైకిల్ తిరుగుతున్నాం అనుకో, ఏం లాభం లేదు. పొద్దున్న 2 లీటర్లు తాగినా అంటే సరిపోదు. సాయంత్రం ఒంటేలు ఫుల్ ఆరెంజ్గా వచ్చిందనుకో అస్సలు మంచిది కాదు. గంటకు గ్లాస్ పెట్టుకొని తాగాల. ఆఫీస్లో ఉంటే నీళ్ళే ఉంది ఇండియాలో ఫ్రీ, ఇంకా అమ్మడం లేదు నీళ్ళు. 1 అవర్కి ఒకసారి డిస్పోజల్ అయినా ఏదో ఒకటి పెట్టుకొని తాగుతా ఉన్నాం అనుకో, మధ్యలో యూరిన్ పోతూ ఉండాలి. ఏం బాత్రూమ్లు లేవైంది, చాలా ఉంటాయి. సో మెయిన్ మెసేజ్ ఈజ్ వాటర్, సాల్ట్. ఇండియాలో ఏ ఫుడ్ తీసుకున్నా సాల్ట్ ఉంటుంది. దానిపైన మళ్ళీ సాల్ట్ వేసుకోవడము మజ్జిగలో, దానిపైన పికిల్ వేసుకోవడం తప్పు. ఉన్న సాల్ట్ను సరిపోతుంది. ఓకే. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్కి అంటే అది తగ్గడానికి మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ ఏమి అవైలబుల్గా ఉన్నాయి సార్? జనరల్గా ఏంటంటే 10 మిల్లీమీటర్స్ వరకు ట్రీట్మెంట్ అవసరం లేదు. చాలామంది అల్ట్రాసౌండ్లో 5 మిల్లీమీటర్లు 3 మిల్లీమీటర్లు ఉంటాయి, వదిలేయచ్చు. ఏమైతే వదిలేస్తే పడిపోతుంది, కరిగిపోతుంది, పెద్దగన్నా అవుతుంది. కానీ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఓకే. సో 10 మిల్లీమీటర్స్ దాటింది అని అంటే ట్యూబ్లో ఇరుక్కుంటాయి, బయటకు వచ్చే ట్యూబ్ ఉంటుంది కిడ్నీలోంచి, చాలా పెయిన్ వస్తుంది. ఎంత పెయిన్ వస్తుంది అని అంటే డెలివరీ పెయిన్ కంటే ఎక్కువ ఉంటుంది. అప్పుడు బాధ ఉంటుంది. అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి, యూరాలజిస్ట్ దగ్గరికి. అది పడిపోకపోతే ఒక వారం 10 రోజులు బాగా నీళ్ళు తాగి ట్యాబ్లెట్స్ ఇస్తాం ఫోర్స్ పడిపోవడానికి. అప్పుడు కూడా పడిపోకపోతే ఇప్పుడంతా లేజరే. ఎవ్వరు కట్ చేయరు కిడ్నీ స్టోన్కు. 10 ఏళ్ళ నుంచి ఎవ్వరు కట్ చేయరు. దాంట్లో కూడా నడుములో హోలేసేవాళ్ళం. 15 ఏళ్ళ కిందట నడుములో హోలేసి ఆ స్టోన్ తీసేసేవాళ్ళం. కానీ ఈ కిడ్నీలో హోల్ అంటే భయపడతారు కదా. ఇప్పుడు ఏంటంటే ఒంటికి రాస్తాలో నుంచే, ఇప్పుడు అప్పర్ జే ఎండోస్కోపీ అల్సర్ అంటే ఇక్కడ నుంచి వేస్తారు కదా. మేమేం చేస్తామంటే యూరిన్ రాస్తాలో నుంచి పైప్ వేసి ఆ చిన్న పైపులో నుంచి కిడ్నీలోకి వెళ్ళి మొత్తం కిడ్నీ అంతా ఈ రూమ్ అంతా చూసుకొని ఏవేవి తీసేయాలో అవి తీసేస్తాం. ఓకే. లేజర్ టచ్ చేస్తే బర్న్ అయిపోతుంది, కానీ కిడ్నీ టచ్ చేయకూడదు, ఓన్లీ స్టోన్నే టచ్ చేయాలి. ఏది వచ్చి టచ్ చేసినా బర్న్ అవుతుంది. ఈ స్టోన్ పొరపాటున కిడ్నీలో కార్నర్లో ఉందనుకో, దీన్ని టచ్ చేసుకుంటూ పోతే 5 నిమిషాల్లో ఇదేం కనిపించదు, పౌడర్ అయిపోతుంది. పౌడర్ని సగ్ కూడా చేసేస్తాం ఇప్పుడు. ఓకే. డబ్బాలు వచ్చేస్తుంది. అంటే ఆ పౌడర్ అలా ఉందనుకోండి పోతుంది యూరిన్లో. ఇప్పుడు కొత్తగా ఏంటంటే పౌడర్ కూడా మొత్తం సగ్ చేసేస్తాం, సక్షన్ పెట్టి. అంటే అంతా ఏ పైపు? 3 మిల్లీమీటర్ల పైపు. వీళ్ళు ఇక్కడ నోస్లో కానీ ఈ అన్నవాయికులు వేసేది 10 మిల్లీమీటర్లు, మేము వేసేది 3 మిల్లీమీటర్లు. ఆ పరికరాలన్నీ టెక్నాలజీ అమెరికాలో, జర్మనీలో తయారు చేసేస్తున్నారు, ఇండియాలో కూడా తయారు చేసేస్తున్నారు. తక్కువ డబ్బులకు వచ్చేస్తుంది, ప్రతి పర్సన్ అఫోర్డ్ చేయొచ్చు. కొన్నిసార్లు 50-60 వేలు కూడా కాదు, ఇంకా చిన్న తక్కువ అవుతుంది. గవర్నమెంట్లో ఫ్రీ ఉంది. సో అట్లా లోపలికి వెళ్ళి
2-3 సెంటీమీటర్ల స్టోన్ కంప్లీట్గా పౌడర్ చేసి తీయొచ్చు. అంతకంటే పెద్దగా ఉంటే నడుములో హోలేయాలి. ఓకే. చాలా పెద్దగా ఉండి కిడ్నీ డ్యామేజ్ అయితే అన్ఫార్చునేట్ తీసేయాల్సి వస్తుంది. కిడ్నీనే తీసేయాల్సి వస్తుంది పని చేయకపోతే. ఎందుకంటే అది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇంతింతలా రాళ్ళు ఉంటాయి, నొప్పి ఉండదు. ఒక్కసారి కూడా నాకు నొప్పి రాలేదంటాడు. అదే ఇంత చిన్న స్టోన్ వాడు ఆఫీసు నేను తట్టుకోలేను అంటాడు. ఊర్లో ఉన్న వాళ్ళు క్రోసిన్, మెఫ్తాల్ స్పాస్ వేసుకుంటూ ఉంటారు, అవి తగ్గిపోతుంది. మళ్ళీ పనికి వెళ్తూ ఉంటాడు, స్టోన్ పెరుగుతూ ఉంటుంది, సైలెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. అట్లాంటి కేసులు తక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుతున్నారు, వాళ్ళకు కూడా సెల్ ఫోన్ ఉంది, వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఐడి న్యూస్ చూస్తూ ఉంటారు. అందుకే కదా మనం ఇంత మీడియా ఇంత ఇంపార్టెంట్ అయింది. దాన్ని మంచిదానికి వాడుకుంటే మంచిది. ఇప్పుడు నేను ఇంత చదువుకొని ఎయిమ్స్ చండీగఢ్లో చేసి ఈ మెసేజ్ ఇస్తున్నానంటే దానికి వ్యాలిడిటీ ఉంటుంది కదా. దాని నుంచి కొంతమంది నీళ్ళు ఎక్కువ తాగితే మంచిది కదా. కొంతమంది ఒక్కరు పోయి బ్లడ్ యూరియా క్రియాటిన్ చేయించుకొని సార్ అరే 1.4 ఉంది, కొంచెం మందులు వేసుకుంటాం బీపీకి అని అంటే 1 వస్తే లైఫ్ కాపాడినట్టే. సో యాజ్ లాంగ్ యాజ్ ప్రాపర్ మెసేజ్కు మనం దీన్ని యూజ్ చేయగలిగితే జనరల్ పబ్లిక్ అందరూ డాక్టర్ దగ్గరికి ఆడబోతారు. అందరు యూరాలజిస్ట్ దగ్గర పోయి చూపించుకోలేరు. ఓపీడీ కన్సల్టేషన్ ఎక్కువ, ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ. సో మీలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఇలా మెసేజ్ వెళ్తే ఇట్ సర్వ్ సమ్ పర్పస్. దిస్ ఇస్ ఎడ్యుకేషన్. అయితే ఈ కిడ్నీలో రాళ్ళకి మందులతో ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? కొన్ని స్టోన్స్ యూరిక్ యాసిడ్ అంటారు. చిన్నపిల్లల్లో ఎవరికైతే న్యూట్రిషన్ స్టేటస్ సరిగా ఉండదో, బి కాంప్లెక్స్ సరిగా ఉండదో, వాళ్ళకు నీళ్లు సరిగా ఇవ్వరో, బ్రెస్ట్ మిల్క్ కూడా ఇవ్వలేని వాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళకు స్టోన్స్ వస్తాయి. యూరిక్ యాసిడ్ అవి ఏంటంటే ఓన్లీ నీళ్ళు తాగి నిమ్మకాయ రసం తాగితే ఇక్కడ పడిపోతాయి. కానీ 10%. కాల్షియం వచ్చింది అంటే పడదు. కాల్షియం ఆక్సలేట్, మోనో ఆక్సలేట్ కాల్షియం వచ్చిందని అంటే పెద్దోళ్ళకి వచ్చేది తక్కువ. అంటే ఇట్లా స్టోన్ ఫామ్ అయిన తర్వాత మనం నీళ్ళు తాగుతూ ఉంటే రోజు ఇట్లా కరిగిపోవాలంటే అట్లా కరవు. ఎందుకంటే ఒక్కొక్క లేయర్ గట్టిగా ఫామ్ అవుతాయి. సో 5 mm లోపల ఉంటే ట్రై చేయొచ్చు. 10 mm దాటిందంటే కష్టం. దీన్ని స్టార్టింగ్లోనే కనుక్కోవచ్చా సార్? కనుక్కోవచ్చు. అల్ట్రాసౌండ్ స్కాన్లో 3 mm ఉన్నా బయటపడుతుంది. వెరీ సెన్సిటివ్ టెస్ట్. అండ్ సెన్సిటివ్ అంటే నువ్వు ఎంత చిన్న స్టోన్, అల్ట్రాసౌండ్ జనరల్గా ఎంత అవుతుందండి? 500 to 1000 రూపీస్. ఎక్కడ దొరుకుతుంది? అన్ని ఊర్లలో, అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్. అల్ట్రాసౌండ్ ఈజ్ బేసిక్. పోయి పడుకుంటే వాడు చూసేస్తాడు 5 నిమిషాల్లో 2 కిడ్నీలు బాగున్నాయంటే నమస్కారం. లివర్ బాగుంది, లివర్లో కూడా ఫ్యాటీ లివర్లు వస్తున్నాయి, అది కూడా అల్ట్రాసౌండ్లోనే కనుక్కుండేది. అందుకని అల్ట్రాసౌండ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. రేడియాలజిస్ట్ ఈజ్ ఫ్యూచర్ టు ప్రివెంట్ ద డిసీజ్. అంటే ఒక జబ్బు రాకముందే కనుక్కోవడానికి. ఎన్ని వందల మందికి అల్ట్రాసౌండ్లో కిడ్నీ క్యాన్సర్లు బయటపడే వాళ్ళు ఉన్నారు, చిన్నవి. అవి ఆ కొంచెం అర్ధం కిడ్నీ కట్ చేస్తున్నాం, ఫుల్ కాదు. లైఫ్ తర్వాత 100 ఏళ్ళు బతకచ్చు. ఓకే. ఇప్పుడు సర్జరీ చేసి తీసేస్తామంటారు కదా, సర్జరీ ఏ స్టేజ్లో అవసరం అంటారు? ఎప్పుడైతే పేషెంట్కి పెయిన్ ఉంటుందో, ఎప్పుడైతే రాస్తాల ఇరుక్కొని కిడ్నీలో వాపు వస్తుందో, ఎప్పుడైతే క్రియాటినిన్ పెరుగుతుందో. ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఇరుక్కొని క్రియాటిన్ పెరిగితే ఆ స్టోన్ తీసేస్తే నీళ్లు బయటకు వస్తే క్రియాటిన్ తగ్గుతుంది కదా. అంటే ఇంట్లో కుళాయి పైపులో నీళ్ళు రాలేదనుకోండి, ఇరుక్కుందనుకో, వెంటనే ప్లంబర్ పిలిచి తీపిచ్చేస్తాం, నీళ్ళు వస్తాయి బయటికి, వెంటనే ట్యాంక్లో ప్రెషర్ తగ్గిపోతుంది, ప్లస్ నీకు ఫ్రీ ఉంటుంది మళ్ళీ. అట్లనే కిడ్నీలో కూడా స్టోన్స్ ట్యూబ్లో ఇరుక్కుంటే చాలా త్వరగా డ్యామేజ్ అవుతాయి. ఎస్పెషల్లీ డయాబెటిక్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. విత్ ఇన్ 2 daysలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకని డయాబెటీస్, హైపర్ టెన్షను, ఇరుక్కున్న స్టోన్స్, పెద్ద స్టోన్స్, చాలా ఎక్కువ నొప్పి వచ్చే స్టోన్స్, దానివల్ల కిడ్నీ ప్రాబ్లం అయ్యే స్టోన్స్, కొన్నిసార్లు బ్లీడింగ్ అవుతుంది. అది గీచుకొని రాస్తాను, బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా వచ్చినా కూడా మనము పేషెంట్ ఇష్టం ఉన్నా లేకపోయినా మనం రికమెండ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇప్పుడు డయాబెటిక్, బీపీ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే వాళ్ళు రెగ్యులర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దీంట్లో ఏంటంటే ఇందాక చెప్పింది సేమ్ రిపీట్ కాకుండా, షుగరు, బీపీలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే కిడ్నీలో డ్యామేజ్ అయ్యే అర్లియస్ట్ సైన్ ఏంటంటే యూరియా క్రియాటిన్ కంటే ముందే కిడ్నీ ముసిల్దైపోతుంది అని తెలిసేది ఎప్పుడంటే ప్రోటీన్ పోతుంది యూరిన్. అది 50 రూపాయల టెస్ట్, ఇదన్నా 150 రూపాయలు. యూరిన్లో ప్రోటీన్ పోకూడదు. 1+, 2+, 3+ అని రాస్తారు. ఇన్ఫెక్షన్ లేకుండా నార్మల్ పేషెంట్ యూరిన్లో ప్రోటీన్ వెళ్ళకూడదు. అట్లా ప్రోటీన్ వెళ్ళిందంటే డయాబెటీస్లో 24 గంటలు యూరిన్ ఇక్కట్టా చేసి దాంట్లో ఎంత ప్రోటీన్ పోయిందో కూడా చెప్పాలి. అది 150 mg కంటే ఎక్కువ పోకూడదు. అంటే ఒక సండే కూర్చొని
పోసిన యూరిన్ అంతా ఒకే డబ్బాలో పోయాలి, అది తీసుకుపోయి ల్యాబ్లో ఇవ్వాలి. వాళ్ళంతా కలిపేసేసి దాంట్లో కొంచెం తీసుకొని టెస్ట్ చేస్తారు. 1 లీటర్ వచ్చింది అనుకో, లీటర్కి ఎంత యూరిన్ పోయింది, ప్రోటీన్ పోయింది, 150 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ పోకూడదు ప్రోటీన్. 1 గ్రామ్ కంటే ఎక్కువ పోయింది అనుకో 24 గంటల్లో, డేంజరస్. ఆ కలరే మారిపోతుంది. ఆ కొంచెము మడ్డీ కలరు, కొంచెం ఎక్కువ ఫ్రాతీ అంటే నురుగు రావడం పోసినప్పుడు. నురుగు రావడం అంటే భయపడకూడదు, మళ్ళీ ఫోర్స్ఫుల్గా టబ్లో పోసినప్పుడు వస్తుంది. మామూలుగా పోసినా కూడా నురుగు రావడము, లేకపోతే కొంచెం మడ్డీ కలర్ ఉండడము, వాసన ఎక్కువ రావడము, అలాంటి యూరిన్ దాంట్లో ప్రోటీన్ టెస్ట్ డయాబెటీస్ చేసుకుంటే, డయాబెటీస్లో ఏం చేసుకోవాలి, షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా నీకు ప్రోటీన్ పోయిందని అంటే నీకు కిడ్నీయే కాదు మిగతా ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుందని. సో ఎంత షుగర్ కంట్రోల్ చేసుకుంటే అంత ఎనికి తెచ్చుకోవచ్చు. రివర్సిబుల్ అంటే క్రియాటిన్ బ్లడ్ యూరియా పెరక్క ముందే యూరిన్లో ప్రోటీన్ పోయేటప్పుడే రే బాబు రైస్ ఆపేసి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని తక్కువ తినరా అంటే క్రియాటిన్ బ్లడ్ యూరియా 80 ఏళ్ళ తర్వాత పెరగచ్చు. అంత లోపల బతికేస్తావు కదా నీ జీవితం. 40కే క్రియాటిన్ బ్లడ్ యూరియా పెరిగితే ఫ్యామిలీ సఫర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సర్జరీకి నొప్పి తెలియకుండా కూడా మనకి సర్జరీస్ అవైలబుల్గా ఉన్నాయా? బేసికల్గా ఏంటంటే మనం ఎప్పుడైతే కట్ చేస్తామో బ్లేడ్తో కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు మరుసటి రోజు నొప్పి వస్తుంది. ఎండోస్కోపీ అంటే ఏమంటే యూరిన్ ట్యూబుల్లో, ఎండోస్కోపీ అంటే ముక్కులో చేసేది ఎండోస్కోపీ, చెవులో చేసేది ఎండోస్కోపీ, మన నోట్లో చేసేది ఎండోస్కోపీ, యూరిన్ రాస్తాలో చేసేది ఎండోస్కోపీ, అట్లే లెట్రిన్ రాస్తాలో చేసేది. ఇవే ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్లో కట్ ఉండదు. న్యాచురల్గా ఈ నుంచి నువ్వు కిందికి పోవాలంటే నీకు పాత ఉంటుంది, ఆ పాతలో వెళ్ళాలి. నువ్వు గోడను పగలగొట్టుకుని వెళ్ళలేవు. గోడను పగలగొడితే సర్జరీ చేసినట్టు. ఇప్పుడు అట్లా కాదు, నార్మల్ ఈ డోర్ తీసుకొని ఇట్లా బయటకు వెళ్ళి అలా వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్తాం. అట్లా కిడ్నీలోకి వెళ్తాం. ఎక్కడి నుంచి? యూరిన్ రాస్తాల నుంచి. మొత్తం పాత ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఒక వైర్ వేసేసి ఆ వైర్ను చూసుకుంటూ వెళ్తే కిడ్నీలోకి వెళ్ళిపోతాం. నొప్పి ఎందుకు వస్తుంది? ప్రొసీజర్ బాగా చేయాలంతే. ప్రొసీజర్ బాగా చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో నొప్పి అస్సలు ఉండదు, కాకపోతే మంట ఉండొచ్చు. నువ్వు యూరిన్ రాస్తాలో పోయినప్పుడు కొంచెం పోసేటప్పుడు మంట లేకుండా మరుసటి రోజు అంతే, ఒక చులుక్కని ఉంటుంది ఒకటో రోజు. దానికి ఏదైనా క్రోసిన్ ట్యాబ్లెట్ అట్లా వేసుకుంటే తగ్గిపోతుంది. కాబట్టి మినిమల్లీ ఇన్వాసివ్ అయిపోయింది. అందరూ ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి మరుసటి రోజు జాబ్కి వెళ్ళాలి. సార్ 3 రోజులు లీవ్ దొరకదు సార్ నాకు అనేది ఎవరైనా అడిగేది. ఎవరికైనా మిడిల్ ఏజ్లో ఒక సర్జరీ చేయాలన్నప్పుడు వాళ్ళు అడిగేది ఎన్ని రోజులు పడుతుంది సార్ హాస్పిటల్, ఎన్ని రోజులు ఉండవు. ఒకప్పుడు 5-6 రోజులు, 7 రోజులు, 10 రోజులు పెట్టేవాళ్ళు. సేమ్ డే డిశ్చార్జ్, సేమ్ డే. 1 సెంటీమీటర్ స్టోన్ ఉంటే ఇప్పుడు ఎవరు అడ్మిట్ చేయరు. డే కేర్ ప్రొసీజర్స్. ఓకే, వెరీ 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 యూస్ఫుల్. ఇప్పుడు ఒక కిడ్నీ పోయి కూడా మనిషి ఎన్ని సంవత్సరాల వరకు సర్వైవ్ అవుతుంది? అంటే ఒక కిడ్నీతో సర్వైవ్ అవ్వచ్చా? అవ్వచ్చు. ఎప్పుడు పోయింది అనేది ఇంపార్టెంట్. చిన్నప్పుడు పోయిందా, లేకపోతే 60 ఏళ్లలో ఏదైనా ప్రాబ్లం వచ్చి పోయిందా అని. ఎందుకంటే 60 ఏళ్లలో పోయిందనుకో ఆపోజిట్ కిడ్నీ కూడా కొంచెం పోయి ఉంటుంది. ఓకే, ఒకరే పోరు కదా. జనరల్ జబ్బు వచ్చినప్పుడు ఒకరే డ్యామేజ్ అవ్వరు. షుగరు, బీపీ, ఒబిసిటీ, వేరియస్ కారణాలు, మెటబాలిక్ సిండ్రోమ్, ఇవన్నీ వల్ల ఒక కిడ్నీ డ్యామేజ్ అవ్వదు. రెండో కిడ్నీ ఎంత బాగుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను, పిల్లల్లో పుట్టిన వాళ్ళలో ఒక కిడ్నీ లేదనుకో, ఒక కిడ్నీతో హ్యాపీగా ఉండొచ్చు కదా. ఏమవుతుంది? హ్యాపీగా ఉండొచ్చు. కానీ 60 ఏళ్లలో కిడ్నీ స్టోన్ వల్ల డ్యామేజ్ అయిందనుకో ఆపోజిట్ కిడ్నీ ఫంక్షన్ చూడాలి. సేమ్ మళ్ళీ బ్లడ్ యూరియా క్రియాటిన్. సబ్జెక్ట్ ఎక్కువ ఉండదు, మన అవేర్నెస్ ఇంపార్టెంట్. అవి పనిచేస్తున్నాయా లేదు తెలియాలి అని అంటే అల్ట్రాసౌండ్ స్కాన్లో చిన్నగా ఉందనుకో కిడ్నీ, ఏం పని చేస్తుంది? అది 8 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు ఉండాలి మినిమం. 9 అంటే ఏజ్ ప్రకారమా లేకపోతే ఎవరికైనా 8 to 9 సెంటీమీటర్స్? 9 నుంచి 10 ఉండాలి. 5 సెంటీమీటర్ల కంటే చిన్నగా ఉంటే ఇంకా అసలు పనికే రాదు. అది అంటే కుదించుకుపోతుందా? కుదించుకుపోతుంది. ఓకే, అంటే షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, దెబ్బ తగిలినా, స్టోన్ ఉన్నా కుదించుకుపోతుంది. ఓకే, అంటే లేకపోతే పర్వాలేదు. పిల్లప్పటి నుంచి కుదించుకుపోయిందని అంటే నువ్వు తప్పది. అంటే నీకు దేవుడు ఇచ్చిన 10 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు అయిందంటే నువ్వేదో ఇన్సల్ట్ అయింది. దానికి కూడా ఇన్ఫెక్షన్స్ కారణం. ఓకే, ఇన్ఫెక్షన్ కారణం. రిఫ్లక్స్ అంటారు. రిఫ్లక్స్ అనే జబ్బు అది. అంత డీప్ మనకు అవసరం లేదు. అల్ట్రాసౌండ్లో తెలిసిపోద్ది కదా కుదించిందా లేదా అని. సో నువ్వు 8 సెంటీమీటర్లు వచ్చినప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకు వస్తూ ఉంది, ఎందుకు మనం ఇంత కుదించుకుపోతుందని. 5 సెంటీమీటర్లు వచ్చిన తర్వాత ఎవ్వరేం చేయలేము. అంటే ఇప్పుడు కొంతమందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తూ ఉంటారు. అంత పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే అదే కదా. ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్కి ఎటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అంటారు? ట్రాన్స్ప్లాంట్ బేసికల్గా కిడ్నీ కంప్లీట్ ఫెయిల్ అయిపోయిందని డాక్యుమెంట్ అయిన తర్వాత
ట్రీట్మెంట్ ఏం చేస్తాం, డయాలసిస్. కానీ డయాలసిస్ వారానికి 3 సార్లు చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ హాస్పిటల్లోనే ఉండాలి. అట్లా కాకుండా ట్రాన్స్ప్లాంట్ అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్. చాలా అడ్వాన్స్ అయిపోయింది ట్రాన్స్ప్లాంట్. యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు కలిపి చేస్తారు. మీరు అడిగిన దానికి క్వశ్చన్ ఏంటంటే ఎవరికి ఇచ్చే అధికారం ఉంటుంటే అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, భార్య, భర్త, ఈ 5 మందికే. మిగతా వాళ్ళు ఎవ్వరు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ లిబర్టీ చేసి గ్రాండ్ పేరెంట్స్ ఇవ్వడానికి ఒప్పుకుంది, మనవాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకుంది, అత్తమామ ఇవ్వడానికి కూడా ఒప్పుకుంది. ఓకే. కాకపోతే పర్మిషన్ తీసుకోవాలి. అదే అమ్మా, నాన్న, కొడుకు, కూతురు అయితే ఎవ్వరు పర్మిషన్ అక్కర్లేదు. టెస్టులు చేసేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కాదు సార్, నేను అడుగుతుంది ఏంటంటే ఈ పేషెంట్ ఏ స్టేజ్లో ఉండేటప్పుడు కంప్లీట్ ఫెయిల్యూర్ అంటారు. Okay. దాన్ని ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు. ట్రాన్స్ప్లాంట్ అంటే ఎండ్. క్రియాటిన్ ఎంత? గెస్ 8. ఇది మనం ఎంత స్టార్ట్ చేసాం? 1. ఎంతప్పుడు డేంజర్ అని చెప్పాం? 1.5. ఎంతప్పుడు 80% అని చెప్పాం? 2. ఫుల్ అయిపోయేది ఎప్పుడన్నా 4 దాటి 8కి వెళ్ళిపోతే శరీరం భరించలేదు అంత టాక్సిన్. పేల్ అయిపోతుంది, ఫేస్ నడవలేరు, ఆయాసము, కళ్ళంతా పేలవుతాయి, ఎంట్రుకల కలర్ చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు రీనల్ ఫెయిల్యూర్. ఎంట్రుకల్లో లైట్ రిఫ్లెక్ట్ అవ్వదు, స్కిన్ అంతా ఎల్లో కలర్ అయిపోతుంది, కాళ్ళ వాపులు వచ్చేస్తాయి. ఒక రకమైన యూజువల్గా యంగ్ ఏజ్లో పిల్లలు పుట్టరు, సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఉండదు. ఇవన్నీ ఇంపార్టెంట్. నెయిల్స్ అంతా తెల్లగా అయిపోయి బ్రిటిల్గా అయిపోతాయి, ఆ షైనింగ్ ఉండదు, ఫేస్లో షైనింగ్ ఉండదు. ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఓకే. అందుకని కిడ్నీ 8 దాకా వచ్చిందంటే జిఎఫ్ఆర్ అని చూస్తారు, 24 గంటల్లో ఎంత ఫిల్టర్ అవుతా ఉంది అని. అది కనుక 5 కంటే తక్కువ వచ్చేస్తే డిక్లేర్డ్. ఇంకా అన్నిటికంటే జనరల్ మ్యాన్ చెప్పాలంటే సైజ్ చిన్నగా అయిపోతే మాత్రం చాలా చాలా డేంజర్. ఓకే. 2, 5 ఉన్నాయనుకో ఇక 99% అవి పనిచేయదు, కష్టం. అంటే 2, 5 ఉన్నాయి, ఒక ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ తన లైఫ్ని లీడ్ చేయొచ్చు. 100% కంప్లీట్ ఫెయిల్ అయిందని దానికి మీరు చెప్పేదానికి ఆన్సర్ ఏంటంటే ఒకటి పెట్టుకొని చెప్పకూడదు. క్రియాటిన్ 8 వచ్చిందని చెప్పి ఫెయిల్యూర్ అని చెప్పకూడదు. రేపు సడన్గా 1 వస్తే అన్నీ చూడాలి. కిడ్నీ సైజ్ చూడాలా, క్రియాటిన్ చూడాలా, బ్లడ్ యూరియా చూడాలా. కొంతమందికి యూరినే రాదు, రోజుకు 100 ml వస్తుంది, డేంజరస్. 100 ml వస్తే ఎట్లా? ముఖం వాపు చూడాలా, కలర్ చూడాలి. సిండ్రోమ్ అంటారు దీన్ని. సిండ్రోమ్ అంటే 10 సిమ్టమ్స్ను తీసుకొని డయాగ్నోజ్ చేసేదాన్ని సిండ్రోమ్ అంటారు. సడన్గా ఎవరైనా డాక్టర్ దగ్గర పోయి, నేను చాలాసార్లు చెప్పాను ఇది, పొరపాటున ఏదైనా పాయిజన్ తీసుకున్నారు అనుకో, ఎవరన్నా దబక్కని తాగారు, క్రియాటిన్ 8కి వెళ్ళిపోతుంది. కానీ డయాలసిస్ చేసి ఆ పాయిజన్ అంతా తీసేస్తానే 2-3 వారాల్లో 1కి వచ్చేస్తుంది. 1కి ఎందుకు ఫెయిల్యూర్ అని చెప్తాం మనం? అది అక్యూట్ ఫెయిల్యూర్. ఓకే. క్రానిక్ ఫెయిల్యూర్ అంటే సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసి వచ్చేది, అది రివర్స్ అవ్వదు. ఓకే. అందుకంటే నీ చేతుల్లోనే ఉంది ఫెయిల్యూర్. నువ్వు రెగ్యులర్గా చేయించుకుంటా ఉంటే ఆపేస్తే కొన్నాళ్ళు హ్యాపీ ఉండొచ్చు. సడన్గా వచ్చేదానికి మనం ఏం చేస్తాం? డిహైడ్రేషన్, లూజ్ మోషన్స్ వచ్చి క్రియాటిన్ పెరుగుతుంది, మళ్ళీ వాటర్ ఇచ్చిన తర్వాత, గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత వాపస్ వచ్చేస్తుంది. సో అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వేరు, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ వేరు. క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ మనం చేసుకున్న తప్పు. ఓకే. మనం నెగ్లెక్ట్ చేయడం, మన తిండి తినడం వల్ల, మన బీపీ కంట్రోల్ చేసే స్ట్రెస్, సేమ్ ఫ్యాక్టర్స్. సార్, ఇప్పుడు మీరు చెప్పారు 100 ml యూరిన్ పాస్ చేస్తే అది చాలా డేంజర్ రోజులో అని చెప్పి. అంటే ఇప్పుడు యూరినరీ సిస్టమ్ బాగుండాలి అంటే రెగ్యులర్గా ఎటువంటి ప్రాబ్లం లేని వ్యక్తి, కిడ్నీస్ ప్రాబ్లం లేని వ్యక్తులు కూడా కొంతమందిలోని 100 ml వెళ్ళటం, ఇలా అంటే యూరిన్ పాస్ చేయడం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలామంది స్కూల్ పిల్లల్లో కానీ లేడీస్లో కానీ మనం జనరల్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే బయట ఆఫీసెస్లో కానీ, కాలేజెస్లో కానీ, స్కూల్స్ కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళకి బాత్రూమ్స్ ఫెసిలిటీ సరిగ్గా లేక, నీళ్ళు తాగక చాలామంది కూడాను ఈ యూరిన్ పాస్ చేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. బ్లాడర్ కెపాసిటీ లేడీస్లో ఎక్కువ ఉంటుంది. ఓకే. కెపాసిటీ ఎక్కువ ఉండి స్టోర్ అయితే ప్రాబ్లం లేదు. పొద్దున్న చేసి నువ్వు రాత్రి పోతే సరే, ఓకే, అది మంచిది కాదు, ఎక్కడైనా పోవాల్సిందే. ఒకవేళ సాయంత్రం పోయినా 1 లీటర్ పోయాలి. ఓకే. నువ్వు 100 ml పోస్తే కరెక్ట్ కాదు. అంటే అమౌంట్ తక్కువ ఉందా, లేకపోతే ఎక్కువ సార్లు పోయేది తక్కువ ఉందా? ఎక్కువ సార్లు పోయేది తక్కువ ఉంటే చాలా కామన్. చాలామంది గర్ల్స్ వెళ్ళరు స్కూళ్ళల్లో, అందుకే బ్లాడర్ కెపాసిటీ లేడీస్లో ఎక్కువ ఉంటుంది. కానీ దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అమౌంట్ డైలీ 1.5 లీటర్స్ యూరిన్ తెల్లగా రావాలి. చాలామందికి రాదు. ఓకే. ఇండియాలో చాలామంది టెంపరేట్ కంటే, మనకు బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, స్వెట్లో తెలియకుండా పోతుంది.
ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతుంటేనే ఒక 100 ml పోతుంది. ఓకే. 100 ml నేను తాగాల్సిందే కంపల్సరీ. అందుకనే గ్లాస్ ఒకటి తాగుతూ ఉంటే హెల్తీ ఉంటారు. వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే కిడ్నీ ఫెయిల్ కాకపోతే వాటర్ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా చాలామంది చెప్తారు కదా ఆయుర్వేదంలో కూడా, పొద్దున్న లేస్తేనే 1-2 లీటర్స్ తాగండి, మోషన్ ఫ్రీగా వస్తుందంటే కరెక్ట్. అది గ్యాస్ట్రోకాలిక్ రిఫ్లెక్స్ అనేది వస్తుంది. తర్వాత కూడా తాగాలి. ఓకే. రాత్రి 7 తర్వాత ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే నైట్ డిస్టర్బ్ అయిపోతుంది. పోయినప్పుడల్లా బాత్రూమ్కి యూరిన్ తాగుతాడు, మళ్ళీ నెక్స్ట్ గంటకు లేస్తారు. బాత్రూమ్ పోవడం తాగడం, బాత్రూమ్ అట్లా చేయకూడదు. ఎస్పెషల్లీ 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు 7-8 గంటల తర్వాత తగ్గించేయాలి. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు బాగా తాగాలి. ఓకే. బ్రెయిన్ డెడ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి అవయవాలు సేకరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు డొనేట్ చేసేదైనా అవి తీసుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వారిలో కిడ్నీ డోనర్స్ ఉంటే ఆ కిడ్నీ పనిచేస్తుందంటారా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఫర్ పబ్లిక్ కానీ. ఎందుకంటే జీవన్ దాన్ అని మన దగ్గర తెలంగాణలో ఉంది. చాలామంది ఇప్పుడు అవయవ దానం గురించి చెప్తా ఉంటారు. యాక్చువల్గా చిన్న పాయింట్ ఏంటంటే, ఈ అవయవాలు ఎవరు బతికుండంగా తీసుకోరు. రెండోది చనిపోయిన తర్వాత తీసుకోరు. ఓకే. చనిపోయిన తర్వాత తీసుకోరు. ఎలా తీసుకుంటారు? చనిపోయిన తర్వాత అవి కూడా చచ్చిపోతాయి. సో ఎవరు తీసుకుంటారు? యాక్సిడెంట్ అవుతుంది, తలకు దెబ్బ తగులుతుంది, తల మొత్తం చెడిపోతుంది, కానీ గుండె బాగుంటుంది. గుండెకు బ్రెయిన్కు సంబంధం లేదు, గుండె ఇండిపెండెంట్. ఓకే. తల అయిపోయి కోమా వస్తుంది. ఒకరోజు వెయిట్ చేస్తావు, 2 రోజులు వెయిట్ చేస్తావు, సంవత్సరం వెయిట్ చేస్తావు. ఎక్కడ పెడతావు? హాస్పిటల్లో వెంటిలేటర్ మీద. గాలి తీసుకోవాలంటే మెదడు కావాలా? అవును. కానీ గుండె కొట్టుకోవడానికి మెదడు అవసరం లేదు, కిడ్నీ పని చేయడానికి మెదడు అవసరం లేదు. గుండె నీ కొట్టుకుంటా ఉంటే అన్ని పని చేస్తూ ఉంటాయి. ఎవరెవరు పని చేస్తారు? గుండె పని చేస్తుంది, లంగ్స్ వెంటిలేటర్ పెడితే పనిచేస్తుంది, కిడ్నీలు పనిచేస్తాయి, ప్యాంక్రియాస్ పనిచేస్తుంది, ఇంటెస్టైన్ పనిచేస్తుంది. ఇక్కడ కంటి కార్నియా, కళ్ళంటే మొత్తం గుడ్డు తీసి ఎవరు బెటరు, కార్నియా పనిచేస్తుంది. ఇవన్నీ వెంటిలేటర్ ఆఫ్ చేస్తే అర్ధగంటకు పనిచేయవు. ఓకే. వెంటిలేటర్ ఆఫ్ చేస్తే అటెండెన్స్ వచ్చి బాబు వద్దులే బాబు ఇంకా తీసుకెళ్ళిపోతామని ఆఫ్ చేసామనుకో డెత్తే. ఆఫ్ చేయలేదనుకో ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకని వెంటిలేటర్ ఆఫ్ చేసే ముందు, ఇంకా మీ వాడు అయిపోయింది బాబు, 4 రోజులు అయింది, ఇంకా బ్రెయిన్ డెడ్ అయింది, దానికి టెస్టులు ఉంటాయి. ఊరికే చెప్పరు బ్రెయిన్ డెడ్ అని. 2 కళ్ళల్లో టెస్టులు ఉంటాయి, రిఫ్లెక్సెస్ ఉంటాయి, అవన్నీ చేస్తారు. న్యూరో సర్జన్ వచ్చి, 2 న్యూరో సర్జన్స్ వస్తారు. ఆ హాస్పిటల్ వాళ్ళు కాదు, బయట నుంచి వస్తారు. బయట నుంచి వచ్చి చూసి ఎట్టి పరిస్థితుల్లో ఈయన బ్రెయిన్ మొత్తం చెడిపోయింది, ఇంకా బతకడన్నప్పుడు వెంటిలేటర్ ఆఫ్ చేసే ముందు అటెండెన్స్ని అడుగుతారు. ఎట్లాగో తీసుకుపోతున్నారు కదా, ఈ ఆర్గాన్స్ ఉండి బూడ్చిపెడితే ఏంది, లేకపోయి బూడ్చిపెడితే ఏంది. చాలామంది ఎమోషన్ ఉంటుంది, కట్ చేస్తారు వద్దులేండి అని. కరెక్టే, కానీ 2 కిడ్నీలు, 1 లివరు, 1 హార్టు, 2 లంగ్స్, ప్యాంక్రియాసు ప్లస్ 2 కంటిది, 10 మందికి ఎక్కడన్నా ఉపయోగపడితే చిన్నపిల్లలకి అన్నప్పుడు దీన్ని తీసుకుపోయి మట్టిలో పూడ్చిపెడితే ఏమొస్తుందండి? దీన్ని తీసుకుపోయి మట్టిలో. కానీ అప్పుడు అమ్మ నాన్న ఆ ఎమోషన్లు ఏమవుతుందంటే మనం అడగడానికి కూడా మొహమాట పడతాం. దీని మీద ప్రభుత్వం చాలా ఖర్చు పెడతా ఉంది. అహ్మదాబాదు, తెలంగాణ ఇట్లాంటి ప్లేస్లో కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్స్ పెరిగిపోతున్నాయి. డాక్టర్స్ రెడీ midnight 12 o'clock తీసుకెళ్ళడానికి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ఐస్ బాక్స్లో తీసుకెళ్తారు. అవి 24 hours పనిచేస్తాయి. ఇక్కడి నుంచి నువ్వు కర్నూలు పోవచ్చు, విజయవాడకు పోవచ్చు, ఢిల్లీ పోవచ్చు. అంటే ఒక అవయవం తీసిన తర్వాత 24 hours వరకు అది, అంటే ఐస్లో పెడితే 24-48 hours వరకు కూడా పనిచేస్తా. అంటే నీకు ట్రాన్స్పోర్ట్ కూడా చేయొచ్చు. హైదరాబాద్లో ఇక్కడ ఇస్తే, ఈ హాస్పిటల్లో ఇస్తే ఇక్కడే చేయాలని ఏం లేదు. కానీ ఇచ్చేవాడు వెంటిలేటర్ ఆఫ్ చేయకముందు ఇవ్వాలి. ఓకే. అంత బాగుండాలి. అంతేగాని రోడ్డు మీద డెడ్ అయిపోయింది సడన్గా తీసుకుపోండి అని అంటే ఎవరు తీసుకుపోలేరు. అట్లా రోడ్డు మీద డెడ్ అయిన పేషెంట్స్కి ఆర్గాన్స్ తీసుకుపోరు. రోడ్డు మీద బతుకుండాలి. కాకపోతే డీప్గా కోమాలో ఉంటాడు, అన్నీ బాగా పనిచేస్తుంటాయి. వాడికి ట్యూబ్ వేస్తారు, గ్లూకోజ్ పెడతారు, ఆ హాస్పిటల్ డిసైడ్ అవుతుంది మనిషి బాగున్నాడని. కానీ మరుసటి రోజు కల్లా బ్రెయిన్ పనిచేయదు, మిగతావన్నీ బాగుంటాయి. చర్మం అట్లే ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఎన్ని రోజులను పెడతావు అట్లా? చాలామంది హాస్పిటల్ వాళ్ళు మోసం చేస్తున్నారు. కిడ్నీలు, లివర్లు తీసుకోవడానికి కావాలని డెడ్ అని చెప్తా. అట్లా చెప్పడానికి లేదు. ఓకే. సినిమాలో చూపించినట్టు ఉండదు. వేరే న్యూరో సర్జన్ రావాలా, వచ్చి బాబు ఇప్పుడు మన చెవులో కోల్డ్ వాటర్ పోస్తారు. కోల్డ్ వాటర్ పోస్తే రిఫ్లెక్సెస్ వస్తాయి, అవి రావు వాళ్ళకు. ఓకే. అట్లాంటివి 10 టెస్టులు ఉంటాయి.
అవన్నీ చేసి 2 సార్లు చేసి కొంత వ్యవధిలో 2 సార్లు చేసి న్యూరాలజిస్టు న్యూరోఫిజిషియన్ వేరే హాస్పిటల్ నుంచి వచ్చి సర్టిఫై చేస్తే అప్పుడు అటెండెన్స్ చెప్తారు. కావాలంటే చూడనా ఇంకా ఆయన మాట్లాడట్లేదు పలకట్లేదు అన్నప్పుడు వెంటిలేటర్ ఆఫ్ చేస్తే ఇంటికి ఆఫ్ చేస్తే 1 నిమిషమే గుండె అయిపోద్ది. ముక్కు నోరు మూసేస్తే ఏమవుతుంది? అయిపోతుంది. ఆఫ్ చేస్తే 5 నిమిషాలే. ఆఫ్ చేయకపోతే 10 మందికి ఆర్గాన్స్. ఆఫ్ చేస్తే తీసుకుపోయి కాల్చరన్న కాలుస్తారు, బుడ్చరన్న బుడుస్తారు. మొత్తం అంత 10 రోజుల్లో మొత్తం నుసి అయిపోతుంది. దాని బదులు ఈ 10 తీసి మిగతా బాడీ ఇస్తే ఏమవుతుంది? ముఖం తీసుకోరు కదా, మెడ తీసుకోరు కదా, చేతులు తీసుకోరు కదా, ఓన్లీ కడుపే కదా. కడుపు నీట్గా కట్ చేసి మళ్ళీ కుట్టేస్తారు. ఏం అందరికీ చూపిస్తామా కుట్ చేసింది? లేదు కదా. సో అది అవగాహన చేసుకోవాలంటే ఎవరికైనా కష్టం. కానీ అమెరికాలో అట్లా కాదు, బై రూల్ ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా, వాళ్ళకేం ఫరక్ పడదు. దీనికి డబ్బులు ఇప్పుడు ఇచ్చేది ఉండదు. అట్లా అనుకోకూడదు ఎప్పుడు. మనం ఒక మంచి పని చేసాము, మనకు అయిపోయింది, ఏం చేయలేము. అందులోనూ వాళ్ళకి జబ్బు ఉండకూడదు. చెడిపోయి ఫుల్ చెడిపోయి కిడ్నీలు చెడిపోయి ఇంకో లివర్ బాగుందంటే అట్లా తీసుకోరు. ఓన్లీ యాక్సిడెంట్సే ఎక్కువ. ఓకే, బాగా మోటార్ సైకిల్లో పోతున్నాడు, దబక్కని పడ్డాడు, బ్రెయిన్ డెడ్ అయింది. డెడ్ అనకూడదు, వాళ్ళను బ్రెయిన్ డెడ్ అనాలి. వాళ్ళ చేతులు కాళ్ళు అన్నీ బాగా మెత్తగా హ్యాపీగా ఉంటాయి, ఓన్లీ కదలవు. కదలు ఇట్లే ఉంటాడు అంతే. ఓకే, అది. సో ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి చదవండి, అంతేగాని జనరల్గా అపోజ్ చేయొద్దు. ఎందుకంటే ఒక యంగ్స్టర్, ఇప్పుడు చిన్న పిల్లలు తెలుసా, మన న్యూస్ 1 ఇయర్ బేబీ 2 కిడ్నీలు ఇచ్చేసింది. వాళ్ళ పేరెంట్స్కి ఎంత ఇది ఉండాలి. ఇంకెలాగో బతకదన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, మంచిగా ఉంటాయి ఆ కిడ్నీలు, అంటే యంగ్స్టర్లో కిడ్నీ బాగుంటాయి కదా, ఆ లివరు ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. ఒకటే ఏంటంటే 100% ఇంకా రికవరీ అవ్వదని చెప్పిన తర్వాత ఆలోచించండి. రికవరీ అయ్యేటప్పుడు ఎవరు అట్లా అనుకోరు తీసుకోవాలని. మనం రికవర్ అవుతున్నప్పుడు ఆర్గాన్స్ ఇస్తావా అని ఎవరు అడగరు అట్లా. ఓకే, రికవరీ ఇర్రివర్సిబుల్ అంటే ఇంకా బ్రెయిన్ రానే రాదు. దానికి డెఫినెటివ్ టెస్ట్లు ఉన్నాయి. దానికి న్యూరోఫిజిషియను న్యూరో సర్జన్ వచ్చి చూస్తారు. ఆ చూసిన తర్వాతనే ఈ డిస్కషన్ అవుతుంది. కొంతమంది అటెండెన్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ను. ఏంది బాబు నువ్వు ఇంకా హాస్పిటల్లో ఉండగానే ఆర్గాన్ల గురించి మాట్లాడుతున్నారు, ఎంత మోసం మీరని. అట్లా ప్రతిదీ అనుకోకూడదు, అన్ని సినిమాల్లో ఉన్నట్టు ఉండవు. దయచేసి దీన్ని బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి చదవండి. ఇంటర్నెట్లో అందరికీ నాలెడ్జ్ ఉంది కదా. వాట్ ఈజ్ బ్రెయిన్ డెడ్ అని చదివితే నీకు అవగాహన వస్తుంది. ఓకే సార్, మ్యాక్సిమం కిడ్నీ క్యాన్సర్స్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? కిడ్నీ క్యాన్సర్స్ వెన్ కంపేర్డ్ టు బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, లంగ్ క్యాన్సర్ కంటే తక్కువ. ఓకే, కానీ వచ్చిన వాళ్ళల్లో ఐడెంటిఫై చేయలేం. లంగ్ క్యాన్సర్ అనుకో, దగ్గుతూ ఉంటే రక్తం పడింది అంటాడు. సర్వైకల్ క్యాన్సర్ అనుకో, గర్భసంచి రాష్ట్రాల నుంచి బ్లడ్ వచ్చిందని అంటారు, ప్యాప్స్మియర్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ అనుకో, దాంట్లో గడ్డ బయటపడింది అంటారు. కిడ్నీలో నీకు గడ్డ తెలుస్తుంది, లోపల ఉంటుంది అది. అందుకని అగైన్ స్క్రీనింగ్ ఇంపార్టెంట్ అవుతుంది. అది తెలియకుండా పెద్దగా అయిపోయి లంగ్ పోయిందనుకో, ఇంకేం లేదు, ఫైల్ క్లోజ్. ఓకే, అంటే రివర్సిబిలిటీ ఉండదు. కిడ్నీకి సంబంధించి ఏదైనా సరే స్క్రీనింగ్ తోనే, ఎందుకంటే డీప్ ఆర్గాన్స్ కదా అవి. ఎక్కడో కడుపు లోపల ఉన్నవి నీకు గడ్డలు ఇంత బయటకు ఎట్లా వస్తుంది? చేతి మీద ముఖం మీద చిన్న చిన్న మచ్చ వస్తే ఆలోచిస్తాం. అట్లాంటిది కిడ్నీలో నీకు తెలియకుండా పోతే నువ్వు ఎట్లా ఆలోచిస్తావు? కిడ్నీ కానీ లివర్ కూడా అంతే. ఇప్పుడు చాలామంది ఆల్కహాల్ తాగే వాళ్ళలో ఫ్యాటీ లివర్ అని వస్తుంది, సిర్రోసిస్ ఆఫ్ లివర్ అని వస్తుంది. ఇవన్నీ అల్ట్రాసౌండ్ బేసిస్ మీద కనుక్కుండేవి. నొప్పి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయి ఉంటుంది. ఓకే, కిడ్నీలో గడ్డ వచ్చి నొప్పి రావాలంటే స్టేజ్ 2 స్టేజ్ 3కి వెళ్ళిపోతుంది. ఓకే, అందుకని స్క్రీనింగ్ బేస్డ్ జబ్బులతోనే ఇప్పుడు ఎక్కువ మంది సర్వైవ్ అవుతున్నారు. ఓకే సార్, స్మోకింగ్, ఆల్కహాల్ అనేది కిడ్నీ వ్యాధి అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధుల్లో ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇది వెరీ కామన్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది పబ్లిక్ ఆల్సో. స్మోకింగ్లో ఏంటంటే ఇప్పుడు నువ్వు స్మోక్ చేస్తావు, అది లోపల పోతుంది, లంగ్ కొంత ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టర్ చేయలేని విషం బాడీలోకి వెళ్తుంది. అది వెళ్ళిన ప్రతి చోట అంటే బ్లడ్ ఎక్కడికి వెళ్తుందో అక్కడ క్యాన్సర్ రావచ్చు. బాడీలో ఈ క్యాన్సర్ స్మోకింగ్ వలన రాదు అని లేదు. అన్నిటికంటే ఎక్కువ లంగ్, ఎందుకంటే ఎక్కువ అదే భరించాలా. తర్వాత కిడ్నీస్, ఎందుకంటే అది ఫిల్టర్ చేయాలా. తర్వాత వేరే ఆర్గాన్స్ అన్నీ, ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్, ఈవెన్ బ్రెయిన్ క్యాన్సర్, ఏదైనా రావచ్చు. స్మోకింగ్ ఈజ్ ద వర్స్ట్.
స్మోకింగ్ సివియర్గా చేసే వాళ్ళ వైఫ్స్ కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్ఫార్చునేట్ ప్యాసివ్ స్మోకింగ్, డైలీ వైఫ్ పక్కన ఉందనుకో, రాత్రిపూట తాగుతున్నాడు అనుకో, రూమ్ అంతా పీల్చాల్సిందే. వాళ్ళ హస్బెండ్కి ఏమో దేవుడికి ఎరుగని వైఫ్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్యాసివ్ అంటే ఒక పఫ్ తాగినా కూడా ఇంకా అది లోపల పోయి, ఇప్పుడు కొంతమంది ఊరికేమేమి 80 ఏళ్ళు తాగాడు బాబు ఏం కాలేదని అంటే, నువ్వు హాస్పిటల్ పోయి చూస్తే 80 మంది పడుకొని ఉంటాడు స్మోకింగ్ చేసిన వాళ్ళని చూడవు నువ్వు. 80 మంది అక్కడ క్యాన్సర్లో పడుకున్న వాళ్ళని ఒక్కసారి చూసావనుకో నిద్ర రాదు నీకు. అంతేగా నువ్వు ఒక్కడే ఎవడో ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉండేవాడు బాగా బతికాడు, వాడి జెనెటిక్స్ స్ట్రాంగ్ ఉండొచ్చు, వాడి అదృష్టం అది వేరే విషయం, మనం అట్లాంటి కంపేర్ చేయకూడదు. ఆల్కహాల్ గురించి వస్తే జనరల్గా ఆల్కహాల్ తాగితే అంత ఏం కాదనేది పబ్లిక్ ఒపీనియన్. దీంట్లో ఉన్న విషయం ఏంటంటే 10 ml 15 ml కాఫ్ సిరప్ లాగా తాగితే ఓకే అంటారు. ఎవరన్నా 10 ml 15 ml కాఫ్ సిరప్ లాగా తాగుతారా? తాగరు. కొంచెం 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 అన్నట్టు ఉంటుంది. ప్లస్ అది కాఫ్ సిరప్స్ కూడా డేంజరస్. కాఫ్ సిరప్లో ఆల్కహాల్ ఉంటుంది, అందుకే కదా కాఫ్ సిరప్ మంచిది కాదనేది, అందుకే దానికి చెప్తున్నాను. సో ఏదైనా ఒక అడిక్షన్లోకి వెళ్ళిపోయి కంట్రోల్ చేసుకుంటానని చెప్పే బదులు అడిక్షన్కి వెళ్ళకపోవడమే బెటర్. చాలామంది చెప్తున్నారు కదా, కొన్ని పెద్దవాళ్ళు కూడా చెప్పేది కామ క్రోధ మద ఇట్లా ఇవన్నీ ఉంటాయి, అడిక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ అడిక్షన్స్కు పోయి క్యాన్సర్ తెచ్చుకుంటే బదులు లివర్ క్యాన్సర్ ఈజ్ నోన్ విత్ ఆల్కహాల్, కిడ్నీ క్యాన్సర్ ఈజ్ ఆల్సో నోన్ విత్ స్మోకింగ్. సో ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్స్ దీన్ని రికమెండ్ చేసేదే లేదు, నో క్వశ్చన్. ఒకవేళ వాళ్ళు తీసుకుంటున్నా కూడా వాళ్ళకు కూడా మంచిది కాదు, ఎవ్వరికీ మంచిది కాదు. సో ఫర్ పబ్లిక్ మెసేజ్ ఈజ్ నో నో నో. ఒక్క పఫ్ కూడా మంచిది కాదు, ఒక్క 10 ml కూడా మంచిది కాదు. ఏదో స్ట్రెస్ ఉంది, కూల్ వాళ్ళు ఏమంటారు, నాకు నొప్పులు వస్తున్నాయి అందుకని రాత్రి తాగినా అంటాడు. మనం ఏం చెప్తాం దానికి? ఇంకా వాళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు పని చేస్తారు, సార్ అని ఏదో తాగుతారు, తప్పది. వాటర్ బాగా తీసుకొని మంచి కొంచెం 8 గంటలకు వచ్చేసేసి బాగా తినేసి పడుకుంటే నొప్పులు తగ్గుతాయి. నొప్పులు అప్పటికి ఉన్నాయనుకో ఎప్పుడైనా డోలో ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, కానీ ఇక నేను బాటల్ సారా తాగుతానంటే కరెక్ట్ కాదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బాధపడతాం, వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు. కానీ యాజ్ ఎ డాక్టర్ ఎట్లా చెప్తాం మనం? చాలామంది 40-45 ఏళ్ళకే లివర్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయే వాళ్ళు ఉంటారు. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కు సైన్స్లో స్కోప్ లేదు, బీరుకు లేదు, ఓడ్కాకు లేదు, దేనికి లేదు, బీడీకి లేదు, ఏదో లో సిగరెట్ ఇది మన ఉండేవి తక్కువ ఎఫెక్ట్ ఉండేవి అనేది ఉంటాయి, ఏది లేదు. అన్నిటి వలన ప్రాబ్లమే. టచ్ చేయకపోతే అదృష్టం, టచ్ చేయొద్దు లైఫ్ లాంగ్. అంతేగాని ఎవరో 10 మంది ఏం కాదు రాబాయ్ అని అట్లా అని చెప్పకూడదు. ఓకే, ఇప్పుడు ఆహారపు అలవాట్లు అంటే కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఆహారపు అలవాట్లలో ముఖ్యంగా ఏ అలవాట్లు చేసుకుంటే బాగుంటుందంట? ఫుడ్ విషయంలో వస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఈ పాటికే ఈ టీవీల్లో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ అని. ఎప్పుడైతే నువ్వు రోడ్డు మీద ఆయిల్ దాన్ని తిప్పి బజ్జీ వేస్తాడో అది డేంజరస్. అదే ఆయిల్ని కాల్చేస్తే తారైపోతుంది అది. ఇప్పుడు పెట్రోల్, మనము ఫ్లైట్కి వాడే పెట్రోల్ తెల్లగా ఉంటుంది అంటారు, అదే మన కార్లకు వాడే పెట్రోల్ కొంచెం ఎల్లోగా ఉంటుంది అంటాడు. అదే డీజిల్ పోతే కొంచెం నల్లగా ఉంటుంది అంటారు. లాస్ట్ మిగిలింది తార వచ్చేసి రోడ్లకు వేయడానికి వాడతారు, దట్ ఈజ్ తార. అంటే నువ్వు వాడే ఆయిల్ ఫ్రెష్ ఉండేది ఆలివ్ ఆయిల్ పోయి తీసుకుంటే నీట్గా ఉంటుంది. అదే నువ్వు ఆయిల్ లాస్ట్కి చూడు, రోజంతా అయిపోయి లాస్ట్లో నీకు బజ్జీ వేసినప్పుడు చూడు, వాడు పొద్దు నుంచి కాలుస్తూనే ఉంటాడు. వాడి తప్పు కాదు కదా, వాడు పూరు కొనుక్కోలేడు. అట్లని చెప్పి నువ్వు ఆడ బజ్జీలు బాగా దాంట్లో ఉప్పు కారం వేస్తాడు, ఎట్లయినా టేస్ట్గా ఉంటాయి. అది అన్నిటికంటే ఇంపార్టెంట్ కల్ప్రిట్ బయట తినేవాళ్ళు. ఇప్పుడు మేము కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో చూస్తూ ఉంటాం, 100 ఉంటాయి, 100 చోట్ల కూడా ఉంటారు. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా, జాబ్ కని వచ్చి ఉంటారు, 10 రూపాయలకో 15 రూపాయలకో బజ్జీలు దొరుకుతాయి, తక్కువ డబ్బులు. మళ్ళా పోయి ఇంటికి ఆడ వంట చేసుకుంటాం లేరా బాబు అని చెప్పేసి దోశ అవి తినేస్తారు. వాళ్ళ తప్పేం కదా, అమ్మేవాడి తప్ప ఎప్పుడు మనం అనకూడదు, అది తినకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, యూజువల్గా బిర్యానీ ఇట్లాంటి వాటిల్లో ఆయిల్ ఎక్కువ వేస్తారు, అవి మనం తక్కువ తీసుకోవడం బెటర్. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చిందనుకో, ఒక బిర్యానీ తినాలంటే అసలు ఎంత కష్టపడి తినాలి తెలుసా? దాంట్లో 1/4 తినేసి ఒక వెజిటబుల్ సలాడ్ తెప్పించుకొని వెజిటబుల్ సలాడ్ యాడ్ చేసుకుంటే బెటర్. ఒకవేళ నువ్వు పార్టీకి వెళ్ళావే అనుకో, సొసైటీ మారిపోయింది. సేమ్ లైక్ మోడర్న్ చికెన్స్, మోడర్న్ బ్రెడ్ ఐటమ్స్, ఇవన్నీ
టేస్ట్ రావడానికి డాల్డా ఇట్లాంటివి వాడతారు. సో ఏది టేస్ట్గా ఉన్నా కూడా అది డేంజరస్. దానికంటే కొంత స్వీటే బెటర్. ఏదో కొంచెం స్వీట్ తిన్నాం అనుకో పర్లేదు. ఆయిల్ థిక్ లోపల పోయేసేసి శరీరంలో అంతా థిక్నెస్ అట్లే పారుతూ ఉంటుంది. అవి కుళాయి పైపులు మూసుకుపోయినట్టు మొత్తం అన్నీ మూసుకుపోతుంటాయి. ఎక్కడ బ్రెయిన్కు మూసుకుపోతాయి, కిడ్నీకి మూసుకుపోతాయి, లంగ్కు, హార్ట్ కూడా మూసుకుపోతాయి. ఏదైతే పంప్ చేస్తుందో పాపం దానికి కూడా అందుకే కదా హార్ట్ అటాక్ వచ్చేది. సో మెయిన్ ఇంపార్టెంట్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే డాల్డా లాంటివి. అట్లా కాకుండా ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కొన్ని ఇప్పుడు ఏదైనా కూర్చున్నప్పుడు పార్టీలో కొన్ని వేరుశనగ ఉడకబెట్టినవి బెటర్, కానీ చిప్స్ ఎట్లా బెటర్ అవుతుంది? మైదా కిల్లింగ్. ఎవరైనా లేడీస్ మైదా గురించి తెలుసుంటే ఏది ఇప్పుడు పల్లీలు బెటర్ బిస్కెట్ కంటే, బ్రెడ్ కంటే. ఇడ్లీలు బెటరు, ఇడ్లీ బెటరు ఈ దీనికంటే. ఇడ్లీ దోశ కొంచెం ఉన్న బెటరు, అంతేగాని బన్ను బేస్డ్ మైదా బేస్డ్ అస్సలు మంచిది కాదు. ప్లస్ ఆయిల్, ఇడ్లీలో ఏమన్నా ఆయిల్ ఉంటుంది పెద్దగా? ఆయిలే ఉండదు అసలు ఇడ్లీలో. అందుకే ఇండియాలో ఇడ్లీలు తింటారు బాగానే. పొద్దున్న ఇంట్లో తిను హ్యాపీగా, రాత్రి కూడా తిను కావాలంటే, కొంచెం వాక్ చేసేయి. అంతేగాని నువ్వు ఫుల్ ఆయిల్లో సోక్ చేసి ఫ్రైడ్ ఐటమ్ తీసుకొస్తే ఆయిల్లో ముంచి అట్లా తీసి నీ దగ్గర తీసుకొస్తే, అంటే మన ఇంట్లో చేసుకుంటాం కదా సార్ కొన్నిసార్లు బజ్జీలు, అవి పర్వాలేదు ఒకసారి. ఎందుకంటే ఆయిల్ నువ్వు అదే మళ్ళీ వాడవు కదా. ఎవరు వాడతారు అట్లా? రాత్రి కొంచెమే ఆయిల్ వేస్తారు, ఆయిల్ ఎంత వస్తుందో అంత తీసుకుంటారు, మిగతాది పడేస్తారు. ఆయిల్ 5 సార్లు ఎవరు వాడతారు మళ్ళీ పెట్టి? అట్లా ఎవరు వాడరు. బయట వాడికి అట్లా ఛాన్స్ లేదు. ఓకే సార్, ఇప్పుడు ఆహారపు అలవాట్లే కాదు, ప్రస్తుతం ఉన్న జనరేషన్లో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ లైఫ్ స్టైల్ అనేది ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవర్చుకోవాలంటారు? లైఫ్ స్టైల్లో బేసికల్గా ఏంటంటే, అంటే నేను కూడా ఒక 25 డాక్టర్ అయిన తర్వాత తెలుస్తుంది నాకు కూడా, టు బి ఆనెస్ట్ చెప్తున్నా. డాక్టర్ కాకపోతే నేను కూడా అంత ఏమవుతుందంటే, ఫస్ట్ బేసిక్ అర్నింగ్, మనకు డబ్బులు సంపాదించాలి ఎవరైనా బతకాలంటే. అందుకోసమని కష్టపడతాం మనం. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. నువ్వు ఒక ఆఫీస్లో కూర్చొని గంటకు నేను వాకింగ్ పోతాను, జిమ్కి పోతానంటే ఎవరు పట్టించుకోరు. పొద్దున్నుంచి రాత్రి వరకు కూర్చొని పని చేయాలి. అలాంటప్పుడు పొద్దున్న లేచి కనీసం 6 గంటలకు లేస్తే 5:30కు లేచి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అన్నా, లేకపోతే 20 మినిట్స్ ఎక్సర్సైజ్. ఏం చేయాలంటే హార్ట్ రేట్ను పెంచాలి ఏదో ఒకటి చేసి. ఏది లేకపోతే స్కిప్పింగ్. లేడీస్ ఎంతోమంది స్కిప్పింగ్ ఈజీగా చేయగలుగుతారు, కూర్చొని లేయడము, స్కిప్పింగ్, పుషప్స్. ఏ జిమ్ మెటీరియల్ అక్కర్లేదు, ఊరికి ఎగిరితే చాలు ఒక 10 నిమిషాలు. ఎగరడానికి కూడా టైం లేదనంటే ఇంక మనం ఏం చేయలేం. ఏదో ఒకటి, నువ్వు మధ్యాహ్నం తింటావు, రాత్రి తింటావు, ఆఫీస్కి పోతావు, డబ్బులు చేస్తావు, లోపల పెడతావు. ఎగరడానికి కూడా డబ్బులు లేదంటే డ్యాన్స్ అన్నా చేసుకోవచ్చు నీకు ఇష్టం ఉంటే, ఊరికి ఎగిరినా పర్లేదు. హార్ట్ రేటు 120 to 140 వరకు 20 నిమిషాలు చేస్తే బాడీకి రెస్ట్. అది మిగతా రోజు పని చేయడానికి నీకు ఛాన్స్. ఓకే, అంటే నువ్వు పొద్దున 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే బాడీకి రెస్ట్ ఇచ్చినట్టు. అందరూ ఏంది ఎక్సర్సైజ్ చేస్తే రెస్ట్ అనుకుంటారు, కరెక్ట్. అది బాడీని ప్రిపేర్ చేస్తున్నావు రెస్ట్ ఆఫ్ ది డే పని చేయడానికి. అప్పుడు మిగతా రోజులంతా దాన్ని వాడినట్టు. మిగతా రోజంతా ఫోన్ అంటే ఛార్జింగ్. ఎక్సర్సైజ్ ఈజ్ ఛార్జింగ్, స్లీప్ కాదు ఛార్జింగ్. ఎక్సర్సైజ్ ఈజ్ ద ఛార్జింగ్. మిగతా రోజంతా పని చేయడానికి 20 మినిట్సే చెప్తుంది WHO. 1 అవర్ కూడా కాదు, 20 మినిట్స్. కాకపోతే అని ఆయాసమన్న రావాలి, చెమటన్న రావాలి, దడ కొట్టుకోవాలి, ఇంతే. ఓకే, దిస్ ఈజ్ ద ఓన్లీ లైఫ్ స్టైల్. మిగతాది పని చేసుకోవాల్సిందే. ఇంకోటి ఏమంటారు, ఆఫీసుల్లో ఒకవేళ ఇట్లా కూర్చున్నాం అనుకో, ఒక 5 నిమిషాలు లేచి నిల్చొని టైప్ కొట్టు, లేకపోతే అట్లా కొంచెం అట్లా దూరం పోయి మళ్ళీ టైప్, అట్లా పోయి తిని మళ్ళీ కాఫీ టీ తాగడానికి కాదు, ఊరికి అట్లా 5-6 సార్లు చేసి మళ్ళీ టైప్ చేసుకో కూర్చొని. 1 గంట సేపు 2 గంటలు కంటిన్యూ కూర్చుంటే ఒక సిగరెట్కి ఈక్వల్ అంటున్నారు ఇప్పుడు. కనీసం ఏది లేదంటే కాలు మూవ్ చేస్తూ ఉండి ఇట్లా, ఊరికే కాలు చెయ్యో ఏదోటి ఇట్లా రౌండ్ ఇట్లా చేయడమో, ఏదో ఒకటి చేయకపోతే రక్తకణాలన్నీ అట్లే నిలిచిపోయినట్టు ఉంటుంది. ఎనర్జీ ఎక్కడ వస్తుంది? ఎనర్జీ వేస్ట్ ఎట్లయితుంది? సో ఎంతో కొంత మూమెంట్ చేసే వాళ్ళకు హెల్త్ బాగుంటుంది. వాళ్ళు కొంచెం తిన్నా కూడా అరిగించుకోగలరు. ఓకే, ఓ పార్టీలో తిన్నారే అనుకో, 1 గంట వాక్ చేయి, అంతా కరిగిపోతుంది. ఓకే, లెస్ దాన్ 40 ఇయర్స్లో తినొద్దామని ఎవరు చెప్పరు. పిల్లలకి ఎవరైనా చెప్తారు అన్నం తినద్దు, ఎక్కువ తిని, ఇవన్నీ చెప్తామా? వాళ్ళ మెటబాలిజం హై ఉంటుంది, వాళ్ళు ఏది కావాలంటే తినచ్చు. గలీజ్ ఫుడ్ తినకూడదు, మైదాలు బయట తినకూడదు. ఇంట్లో తినడానికే ఉంది. వాళ్ళు 5-6 చపాతీలు 5-6 దోశలు తింటారు పిల్లలు.
ఆపకూడదు, వాళ్ళకి అరిగిపోతుంది. వాడు పోయి ఆడుకుంటాడు, నడుస్తాడు, పోతాడు. అట్లా కాకుండా కార్లో కూర్చోబెట్టి ఇంట్లోనే టీవీలో చదివిపించి ఇంట్లోనే పడుకోబెట్టేసినాం అనుకో, ఇంత పొట్ట వస్తుంది వాడికి కూడా. పిల్లలకి ఇప్పుడు ఫుల్ లావు అవుతున్నారు, కాన్షియస్గా లేకుండా లావు. పిల్లలు మామూలు లావు కాకూడదు. జెనెటిక్ ప్రాబ్లం ఉంటే అది వేరే విషయం. మెటబాలిజం అయి ఉంటుంది, సన్నగా ఉంటాం. అందుకని అదే లైఫ్ స్టైల్ అంటే. వాడు బయటికి పోయి ఆడుకుంటాడు కాబట్టి మనం ఆడుకోలేము. నేనే ఆడుకుంటే డాక్టర్ ఉండి, అన్లెస్ నువ్వు ఒక గేమ్ వచ్చి ఉంటే పర్లేదు. అట్లాంటి గేమ్ కానీ స్విమ్మింగ్ కానీ అట్లా వస్తే ఇంకా ఫుల్ అదృష్టం. అంతకంటే అదృష్టమే లేదు. నువ్వు షటిల్ ఆడగలుగుతున్నావు అంటే కోటీశ్వరుడు, నువ్వు టెన్నిస్ ఆడుతున్నావు అంటే వాడు మిలియనేర్. ఎక్కడ పోయినా షటిల్ కోట్లు ఉన్నాయి. రోడ్డు మీద కూడా అరే క్రికెట్ నువ్వు 4 గంటలు ఆడితే మొత్తం కాళ్ళు చేతులు పట్టుకుపోతాయి. ఎండలో క్రికెట్ 4 గంటలు ఆడితే నువ్వు ఏం చేయక్కర్ల. ఆ రోజు సాయంత్రం హ్యాపీగా ఇంట్లో హాఫ్ బిర్యానీ కాదు ఫుల్ బిర్యానీ తిన్నా కూడా ఏం కాదు. సో ఒకవేళ ఫుడ్ కొంచెం తింటున్నా అంత బాధపడద్దు, దానికి తగ్గట్టు కరిగించుకుంటే చాలు. దీనికి సింపుల్ ట్రిక్ ఏంటంటే, మాకు డాక్టర్లు చెప్పేది డయాబెటీషియన్స్, వెయిట్ కనీసం ఒక వారానికి ఇంట్లో వెయిట్ అన్నా చూసుకోమని. 50, 60, పెళ్ళయ్యేటప్పుడు 45 ఉంటారు. 50, 60, 65, 70, 80, 90. ఇండియన్ హైట్కు 90 అంటే అసలు ఎంత ఉంటారు? 5'7", 5'9" ఉంటారు అంతా. దానికి 90 అంటే ఘోరం. 70 దాటకూడదు. సో అదే నువ్వు 60 ఎప్పుడు చూసుకుంటున్నావు అనుకో, అరే వెయిట్ పెరుగుతుంది, 60 ఎందుకులే, 4 ఇడ్లీ బదులు 2 ఇడ్లీలు తిన్నామంటే వెయిట్ తగ్గిపోతుంది. ఓకే, అంటే ఎక్కువ కాంప్లికేట్ చేసుకోక్కర్లా. లిటిల్ బిట్ ఆఫ్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ చేయడానికి బయటే ఉంది. ఇంట్లో కూడా అటు ఇటు తిరిగినా పర్లేదు లేడీస్. ఒకవేళ లేడీస్కి పోవడానికి ఇష్టం లేదనుకో, ఇంట్లో ఆ రూమ్ నుంచి ఈ రూమ్ వరకు ఒక 50 సార్లు తిరిగామనుకో చాలు. ఓకే, చాలా 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 థ్యాంక్ యూ సార్. అంటే కిడ్నీలోనే కాదు, లైఫ్ స్టైల్ చేంజెస్, ఆహారపు అలవాట్లు ఏం చేస్తే అసలు కిడ్నీ బాగా ఉంచుకోవడానికి మనం ఏం చేయాలన్నది చాలా బాగా చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. చూసారు కదా, మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.